అందరికి నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ 6థ్ సెమిస్టర్ సంబంధించిన ఇంగ్లీష్ టాపిక్స్ అన్నీ కూడా ఒకే ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవి మీకు ఈజీగా గంట, 2 గంటల్లోనే పూర్తిగా కంప్లీట్ చేసే విధంగా మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి చివరి క్రిటికల్ రీడింగ్ చివరిదనమాట ఇది. హైయర్ ఎడ్యుకేషన్ ఎక్సెప్ట్ బై జ్యోతిరావు పూలే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే టెక్స్చువల్‌గా అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయో, క్వెషన్స్ కాంప్రహెన్షన్ క్వెషన్స్ దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఏదైతే ఇచ్చారో జ్యోతిరావు పూలే ఏదైతే మాట్లాడారో హంటర్ కమిషన్ ఏదైతే ఆయన వాదనలు వినిపించారో అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడేందంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్ అనేవి చూస్తున్నాం. మీరు గనక మొబైల్‌లో చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ ద్వారా టోటల్‌గా మీకు వస్తూ ఉంటాయి. లింక్స్ అయన్నీ కూడా ప్లేలిస్ట్ లింక్ అట్లా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఎండ్ స్క్రీన్స్ చివర్లో ఇక 10 సెకండ్లు ఉండగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఈ విధంగా వాటిని క్లిక్ చేసి కూడా నేర్చుకోవచ్చు. లేదా సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మనం ఇప్పుడు ఈ ఏదైతే జ్యోతిరావు పూలే గారు రాసినటువంటి ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి చెప్పారో అవన్నీ కూడా మనం క్వెషన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. అంటే టెక్స్చువల్ క్వెషన్స్ ఏవైతే అడిగారంటే వై డస్ పూలే థింక్ ఎడ్యుకేషన్ ఇండియా ఈజ్ స్టిల్ ఇన్ ఇట్స్ ఇన్ఫాన్సీ? భారతదేశంలో చదువు సంబంధించి ఇంకా శైశవ దశలోనే ఉంది. చిన్నపిల్లోడుగానే ఉంది అని ఎందుకన్నారు? హూ ఆర్ ద క్లాసెస్ దట్ లివ్ బై పెన్? పెన్నుతో జీవించేటటువంటి తరగతులు అని వేటిని సంబోధించారు? వై కాంట్ ప్రైవేట్ ఏజెన్సీ బీ ట్రస్టెడ్ విత్ ఎడ్యుకేషన్? ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఉండకూడదని జ్యోతిరావు పూలే గారు భావించారు. అకార్డింగ్ టు పూలే సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్. డిస్కస్. సెల్ఫ్ రిలయన్స్ అనేది అంటే మనమే మన కాళ్ళ మీద మనం నిలబడ్డం అనేది పాసిబులే కాదు ఇప్పుడు చదువు అనేది లేకపోతే. ఎందుకు చర్చించండి అన్నారు. వై డస్ పూలే అపోజ్ ద విత్డ్రాల్ ఆఫ్ గవర్నమెంట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్? గవర్నమెంట్ ఎడ్యుకేషన్ నుంచి వెళ్ళిపోవాలనుకుంది. ఎప్పుడు? స్వాతంత్రానికి పూర్వమే వెళ్ళిపోవాలనుకుంది. ఇప్పుడు గవర్నమెంట్ అట్లానే ఆలోచిస్తుంది. కానీ అప్పుడు గవర్నమెంట్ కూడా అట్లానే ఆలోచించింది. ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్ అట్లానే ఆలోచించింది. మనకెందుకు చదువు ఎందుకు, వాటిలో మన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలనుకుంది గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్. సేమ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా అంతే. చదువుకి ఎందుకు పెట్టుకోవాలి మనం, దీన్ని ఎలాగైనా సరే వదిలించుకోవాలనేటటువంటి ఆలోచన ఉంది. అప్పుడు పూలే గారు ఎందుకు అపోజ్ చేశారు? డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పబ్లిక్ స్కూలింగ్ ఇన్ ఏ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో పబ్లిక్ స్కూల్స్ ఎందుకు ఉండాలి, అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు ఉండాలి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పూలేస్ రికమెండేషన్స్ ఇన్ ప్రెజెంట్ కాంటెస్ట్? ఇప్పుడున్న ప్రెజెంట్ కాంటెస్ట్లో పూలే గారు ఏవైతే రికమెండేషన్స్ చేశారో హంటర్ కమిషన్ ముందు అవి ఆప్టేనా, ప్రాముఖ్యత కలిగినవేనా? డిస్కస్ ద స్టేటస్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. వివిధ స్కూల్స్, వివిధ దేశాల్లో స్కూల్స్ ఎలా ఉన్నాయి వాటిని డిస్కస్ చేయమన్నారు. వాట్ డూ యూ నో అబౌట్ రోల్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ ఇన్ కాంటెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్? సంక్షేమ రాజ్యం అంటారు. సంక్షేమ రాజ్యం అన్నప్పుడు మరి పాత్ర ఏంటి? మరి చదువు అనేది ఇవ్వాలి కదా. చదువు, విద్య, వైద్యం అనేది ఇవ్వాలి. మరి వాటి నుంచి కూడా తప్పించుకునేటటువంటి ధోరణి ఉన్న ప్రభుత్వాన్ని మనం ఏమనాలి? ఓకే. ఎట్లా ఉండాలి, ఏంటి పరిస్థితి అంటే ఏంటి రోల్? సంక్షేమ రాజ్యం రోల్ అంటే విద్య, వైద్యం అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మనం అసలు ఏం చెప్పారు జ్యోతిబాబు గారు? కొంచెం ట్రై చేద్దాం, సింపుల్గా ట్రై చేద్దాం. యాక్చువల్గా జ్యోతిబాబులే గారు 1827లో జన్మించారు. 1890లో మరణించడం అయితే జరిగింది. అయితే ఇలా 1890లో చనిపోవడం జరిగింది. మహాత్మా పూలే అని కూడా అంటారు. ఆయన సత్యశోధక సమాజ్ అనే దాన్ని స్థాపించారు. సావిత్రిబాయి పూలే గారు ఈమె సతీమణి. ఆమె మహిళల యొక్క చదువు కోసం పోరాడినటువంటి వ్యక్తి. హంటర్ కమిషన్ ముందు ఏంటంటే ఈయన మొత్తం ఏదైతే రికమెండేషన్స్ ఉన్నాయో ఇవన్నీ చేశారనమాట జ్యోతిబా పూలే గారు. ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్ అనేది కామన్ పీపుల్కి ఎవరికి అందట్లా. కారణం సంస్కృత విద్యాలయాలు ఉండడం, కేవలం అగ్రవర్ణాల వాళ్ళ వరకే అవి అందించబడ్డం. కాబట్టి వీళ్ళందరూ కూడా మార్జినలైజ్డ్, డౌన్ ట్రాడెన్ పీపుల్, ఎవరికి కూడా చదువు అనేది లేదు. కాబట్టి చాలా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అండ్ స్పిరిట్ ఆఫ్ న్యూట్రాలిటీ లేదు.
సమాజం అంతా కూడా కులాలు గాను, వర్గాలు గాను, మతాల వారీగాను, కులాల వారీగా, లింగ భేదాలు ఇయన్నీ కూడా అట్‌మోస్ట్ చాలా ఎక్కువగా ఉన్నాయి సమాజంలో. సరే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ వల్ల ఎవరు బాగుపడుతున్నారు అంటే, రిచ్ అండ్ అప్పర్ క్లాస్ పీపులు ముఖ్యంగా బ్రాహ్మిన్స్, పురుబూస్ అనేవాళ్ళు వీళ్ళు బాగుపడ్డారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా గవర్నమెంట్ ఇచ్చే ఫండింగ్‌తో చదువుకున్నారు. చదువుకొని వీళ్ళేం చేశారంటే ఐఏఎస్, ఐపీఎస్‌లు రాసుకొని సక్సెస్ అయిన వాళ్ళు అందులో ఉంటూ, సక్సెస్ కాని వాళ్ళు అవసరమైతే స్కూల్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అలాంటివి చేస్తున్నారు. ఎందుకని గవర్నమెంట్ ఫండింగ్ అనేది ఉంటుంది కాబట్టి. మరి నష్టపోతుంది ఎవరు? ఎవరు డెవలప్ కాలేదంటే మిడిల్ క్లాసు, పూర్ పీపుల్ అనేవాళ్ళు. వీళ్ళు కాట్ల. ఒకవేళ ఎడ్యుకేషన్ అందించినా గానీ ఇన్‌ఎఫిషియంట్ ప్రైవేట్ స్కూల్స్‌లో వీళ్ళు నలిగిపోతున్నారు. ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎందుకు సరైంది కాదు, ఎందుకు సరిపోదు అంటే బయాస్డ్. అంటే వివక్ష అనేది కొనసాగుతుంది. వీళ్ళెళ్ళినా గానీ అక్కడ వివక్ష అనేది చూపిస్తారు. నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆంగ్ల విద్య ప్రొవిడెన్స్ అనేది వాటిలో కింది స్థాయిలో ఏదో లోకల్‌గా ఉండే వాటిలో కుదరదు. అలానే ప్రైవేట్ స్కూల్సు ఏదో మొత్తానికి ఎవరో ఒకళ్ళు అంటే ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అయ్యి ఏదో అవ్వక సరే ఏదో మంచి పేరు తెచ్చుకుందాం అని ఒక స్కూల్ పెట్టినా గానీ ఎక్కువ కాలం మనలేరు. మనం చూసుకుంటే విష్ణు శాస్త్రి, చిప్లుంకర్ గాని, మిస్టర్ భావే గాని ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే స్కూల్‌లు పెట్టారు. ఎలా సక్సెస్ అవుతున్నాయి? గవర్నమెంట్ ఫండింగ్ ఇవ్వడం ద్వారా. ఫండ్ తీసేస్తే ఇంక చెప్పలేం. కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా చాలా ఆవశ్యకం. కాబట్టి టోటల్‌గా కంక్లూజన్ ఏందంటే ఎడ్యుకేషన్ ఈస్ ఎ కీ టు సోషల్ ప్రోగ్రెస్. మనిషి బ్రతకాలి సోషల్‌గా అంటే నిచ్చెన ఎక్కాలి అంటే ఖచ్చితంగా చదువు అవసరం. ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ కావాలి. అంటే నిమ్న జాతి, నిమ్న కుల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సమానంగా అగ్రవర్ణాలు ఏదైతే చదువుతున్నారో వీళ్ళు కూడా అదే చదవాలి. మహిళలు కూడా యాడ్ చేసుకోవాలి. గవర్నమెంట్స్ టు ప్లే మేజర్ రోల్. యాక్చువల్‌గా హంటర్ కమిషన్ దగ్గర ఏందంటే గవర్నమెంట్ ఇయన్నీ దేనికి? ఎందుకు ఖర్చు చేయాలి? ఎందుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇయ్యాలి? ఎందుకు ఫండ్ ప్రొవైడ్ చేయాలి? ఎందుకు చదువుకి స్పాన్సర్ చేయాలి? అని ఉంది. ఎందుకు చేయాలో జ్యోతిబా ఫులే గారు ఇయన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట టోటల్. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. వై డస్ ఫూలే థింక్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఈజ్ స్టిల్ ఇన్ ఇట్స్ ఇన్ఫాన్సీ? ఎందుకు శైశవ దశలోనే భారతదేశ విద్య ఉంది? ఎడ్యుకేషన్ ఇండియా వాజ్ నాట్ వెల్ డెవలప్డ్ ఎట్ దట్ టైమ్. వెల్ డెవలప్డ్ కాదండి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ ఉండేది. చాలామందికి దానికి అనర్హులని చేశారు. ఎవరైనా దొంగచాటు వింటే చెవిలో సీసం పోసేవాళ్ళు. మెనీ పీపుల్ ఎస్పెషల్లీ పూర్ డిడ్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు స్కూల్స్. స్కూల్స్‌కి వెళ్ళేటటువంటిది లేదు. వీళ్ళు మరి ఏం చేసేవాళ్ళంటే వృత్తి విద్యలే నేర్చుకునేవాడు. కుమ్మరివాడి దగ్గర కొండలు నేర్చుకునేవాడు. అట్లా ఉండేది. పొలం పనులకెళ్ళేవాడు. కంసాలి పనిముట్లు పని చేయించుకునే అట్లా వాళ్ళు వాళ్ళ ఫాదర్ దగ్గరో లేకపోతే వేరే చోటనో ఆ పని నేర్చుకోవడం జరిగేది. ఓన్లీ ద రిచ్ హ్యాడ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. ఓన్లీ ధనవంతులకు మాత్రమే గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది దొరికింది. హూ ఆర్ ద క్లాసెస్ దట్ లివ్ బై ద పెన్? లివ్ బై ద పెన్ అంటే వీళ్ళు ఎవరు అని అడిగారు. లివ్ బై ద పెన్ అంటే పెన్నుతో బతికేస్తారు వాళ్ళు. అంటే ఏ కాయ కష్టం చేయరు. చెమట పట్టదు. వైట్ కాలర్ జాబ్స్ అనమాట. దీస్ ఆర్ బ్రాహ్మిన్స్ అండ్ పుర్బుస్. వీళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు అండ్ పుర్బులు. హూ వర్క్డ్ యాజ్ రైటర్స్, క్లర్క్స్, స్కాలర్స్. వీళ్ళు రైటర్స్ గాను, క్లర్కులు గాను, పండితులు గాను చలామణి అయ్యారు. దే ఎర్న్ దేర్ లివింగ్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ రైటింగ్. చదువు ద్వారా, రాయడం ద్వారా వీళ్ళు తమ యొక్క భుక్తి సంపాదించుకోవడం జరిగింది. వై కాంట్ ఏ ప్రైవేట్ ఏజెన్సీ బీ ట్రస్టెడ్ విత్ ఎడ్యుకేషన్? ఎందుకని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్‌కి చదువుని వదిలేస్తే ఏమవుతుంది? ఎందుకు వదలకూడదు? ప్రైవేట్ స్కూల్స్ మే నాట్ బి ఫెయిర్ టు ఆల్ స్టూడెంట్స్. అందరికీ ఒకేలాగా ట్రీట్మెంట్ ఇవ్వదండి. వివక్షత ఉంటుంది. దే మైట్ ఫేవర్ సర్టెన్ రిలీజియన్స్ ఆర్ కమ్యూనిటీస్. కొన్ని మతాలకో, కొన్ని కులాలకో వాళ్ళు సైడ్ అవుతారు. ఆల్సో ప్రైవేట్ స్కూల్స్ మే నాట్ బి అఫోర్డబుల్ ఆర్ స్టేబుల్ ఫర్ పూర్ స్టూడెంట్స్. అంతేకాదు పేద ప్రజలు ఏమీ ఇవ్వలేరు. కాబట్టి అవి సస్టైన్ కూడా కాలేవు. అకార్డింగ్ టు ఫూలే, సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్. డిస్కస్. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డం అనేది చదువు వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకు? పూలే బిలీవ్డ్ that without government support, poor and middle class people would struggle to get an education. వీళ్ళు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళు చదువు అనేది దగ్గరకు రాదని చెప్పుకున్నాం కదా. ఓన్లీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉంటే
వాళ్ళు వివక్షతకి గురికారు. అందరూ స్కూల్‌కి వెళ్తారు, నేర్చుకుంటారు. ఇఫ్ ద గవర్నమెంట్ స్టాప్స్ ఫండింగ్ స్కూల్స్ ఓన్లీ రిచ్ పీపుల్ విల్ హావ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ అదర్స్ విల్ రిమైన్ అన్‌ఎడ్యుకేటెడ్. ఇక గవర్నమెంట్ స్కూల్స్ లేదా గవర్నమెంట్ ఫండింగ్ స్టాప్ చేసిందనుకోండి, మామూలుగా ఉండే దగ్గరగా ఉండే స్కూల్స్ అన్నీ మూతపడతాయి. అయన్నీ ఏం కావు. జస్ట్ ఏదో వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ ట్రై చేసి పెట్టుకుంటారు స్కూల్. మంచి పేరు కోసం. క్రమశిక్షణ పలానా వ్యక్తి అనేసి పెడతారు. మిలిటరీ ఆఫీసర్ పెడతారు. కానీ ఎప్పుడైతే మరి జీతాలు ఇవ్వాలిగా, మెయింటైన్ చేయాలిగా, మెయింటెనెన్స్ ఉంటుంది కదా! అది వర్కౌట్ అవ్వదు. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో గవర్నమెంట్ ఫండింగ్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. కాబట్టి చిన్నగా ఏం జరుగుతుంది? పూర్ పీపుల్‌కి అందదు. రిచ్ పీపుల్ ఏం చేస్తారు? అవసరమైతే ప్రైవేట్‌గా ట్యూషన్ పెట్టించుకుంటారు. లేదా పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ చేయించుకుంటారు. ఆ రోజుల్లో కూడా రిచ్ పీపుల్‌కి ఇప్పుడు మనం ఊటీ ఇయన్నీ వింటా ఉంటాం. ఆ రోజుల్లో రిచ్ పీపుల్‌కి అయన్నీ కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. బాగా హై కాస్ట్‌లో. పేదవాడికి అది అందదు. వై డస్ పూలే అపోజ్ ద విత్‌డ్రావల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్? గవర్నమెంట్ ఈ చదువు నుంచి ఎట్లాగైనా సరే దూరం. నాకేం పని చదువుతో? జస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా అంతే. ఏందంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్‌లైనా, ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాదు. అసలు గవర్నమెంట్‌లన్నీ ఒక 20 సంవత్సరాల నుంచి గనక చూస్తే చదువుతో మాకేం పని? జనాలకి డబ్బులిస్తాం, డబ్బులు పంచుతాం. అదే మాకు. చదువుది కూడా చిన్నగా వదిలేద్దాం అని అనుకుంటుంది. అయితే ఇప్పుడు పూలే గారు ఏదైతే చెప్పారో అవన్నీ ఆప్ట్ అవుతాయి. ఇఫ్ గవర్నమెంట్ స్టాప్స్ ఫండింగ్ స్కూల్స్ ఓన్లీ రిచ్ పీపుల్ విల్ ఏబుల్ టు స్టడీ. ఓన్లీ ధనికులు మాత్రమే చదువుకోగలుగుతారండి. అండ్ పూర్ పీపుల్ విల్ సఫర్. ఇక పేదవాళ్ళు చాలా చాలా సఫర్ అవుతారు. ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ ఎవ్రీవన్. చదువు అందరిది అయి ఉండాల. సో గవర్నమెంట్ సపోర్ట్ ఈజ్ నెసెసరీ. చదువుకోవాలి. చదువుకోవాలి గానీ చదువు కొనాలి అనే కాన్సెప్ట్ ఉండకూడదు. కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పబ్లిక్ స్కూలింగ్ ఇన్ ఏ డెమోక్రసీ. గవర్నమెంట్ స్కూల్స్ డెమోక్రసీలో ప్రాముఖ్యత ఏంటి? ఇన్ అ డెమోక్రసీ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. ప్రతి ఒక్కళ్ళు కూడా సమాన అవకాశాలు ఉండాలి. చదువుకోగలగాలి. పబ్లిక్ స్కూల్స్ ఎన్ష్యూర్ దట్ బోత్ రిచ్ అండ్ పూర్ చిల్డ్రన్ కెన్ గెట్ అన్ ఎడ్యుకేషన్. చదువు వీళ్ళకి అందుతుంది. గవర్నమెంట్ స్కూల్‌కి అందరూ ఒకే రకమైన యూనిఫామ్ ఉంటుంది. ఫ్రీగా అందజేయబడుతుంది. అందరికీ అందజేయబడుతుంది. ఓసీ అనా, బీసీ అనా, ఎస్సీ అనా ఇయన్నీ కాదు. అందరికీ అందజేయబడుతుంది. దిస్ హెల్ప్స్ సొసైటీ గ్రో అండ్ రెడ్యూసెస్ ఇన్‌ఈక్వాలిటీ. ఒకే రకంగా ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. ఒకే రకమైన దుస్తులు, ఒకే రకమైన పుస్తకాలు ఇవన్నీ కూడా అందజేయబడతాయి. ఐటీసీ బుక్స్ స్కూల్స్‌లో వచ్చేసి చాలా చాలా క్వాలిటీ బుక్స్. ఎవరైతే రిచ్ పీపుల్ ఎఫోర్డ్ చేయగలరో అలాంటి బుక్సే గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ రిచ్ పిల్లలున్నా గానీ వాళ్ళు తెచ్చుకునే బుక్స్, వీళ్ళ బుక్స్ ఒకేలాగుంటాయి. కాబట్టి ఫ్రీగా ఇవ్వబడుతున్నాయి కాబట్టి ఇక్కడేందంటే ఇన్‌ఈక్వాలిటీ అసమానత అనేది ఉండదు. బాల్యంలో నుండే అది నాటబడదనమాట. వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పూలేస్ రికమెండేషన్స్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్? అప్పుడు పూలే గారు ఏదైతే రికమెండేషన్స్ హంటర్ కమిషన్ ఇచ్చారో ఇప్పుడు దానికి ప్రాముఖ్యత ఉందా? ఈవెన్ టుడే మెనీ పూర్ చిల్డ్రన్ కెనాట్ అఫోర్డ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్. ఇప్పటికి కూడా చాలామంది ప్రైవేట్ ఎడ్యుకేషన్‌ని అఫోర్డ్ చేయలేరు. ఉంటారండి పేదవాళ్ళు ఎప్పుడు ఉంటారు. కారణం ఏందంటే చితికిపోయిన కుటుంబాలు కారణం. సింగిల్ పేరెంట్ ఉండడం కారణం. మళ్ళీ ఈ ఏదైతే వ్యవసాయం ఉందో అది అనిశ్చితితో కూడింది. ఒకసారి వర్షాలుంటాయి, వర్షాలుండవు. వర్షాలు ఉన్నప్పుడు బాగా డబ్బులొచ్చినప్పుడు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ చేసిన అతను లేనప్పుడు తిరిగి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్‌లో చేర్పిస్తారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ స్టిల్ నీడెడ్ టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్ టు ఆల్. ఈ కారణాల వల్ల గవర్నమెంట్ స్కూల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్ అందజేయబడుతుంది. పూలేస్ ఐడియాస్ అబౌట్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఆర్ స్టిల్ రిలవెంట్ టుడే. ఇప్పటికీ కూడా అవి రిలవెంటే, ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ కంపల్సరీ ఉండాలి. ఉంటేనే పేదవారికి చదువు అందజేయబడుతుంది. అలానే ఎవరైతే ప్రైవేట్ స్కూల్‌లో ఉన్నారో ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్స్ లేకపోతే ఫీజులు విపరీతంగా ఇప్పుడే లక్షల్లో ఉన్నాయి. తర్వాత కోట్లు కూడా వసూలు చేస్తారు. డిస్కస్ ద స్టేటస్ ఆఫ్ పబ్లిక్ స్కూలింగ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. వివిధ దేశాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు ఎలా ఉన్నాయి? గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుందా ఏంటి? ఇన్ కంట్రీస్ లైక్ ఫిన్లాండ్ అండ్ కెనడా పబ్లిక్ స్కూల్స్ ఆర్ ఆఫ్ హై క్వాలిటీ అండ్ ఫ్రీ ఫర్ ఆల్. ఫిన్లాండ్, కెనడా ఆ దేశాల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అండ్ హై క్వాలిటీలో ఉన్నాయి. అందరికి కూడా ఉచితమే అనమాట. ఇన్ మెనీ డెవలపింగ్ కంట్రీస్ పబ్లిక్ స్కూల్స్ స్టిల్ నీడ్ మోర్ ఫండింగ్ అండ్ బెటర్ ఫెసిలిటీస్. అయితే డెవలప్డ్ కంట్రీస్‌లో ఫ్రీగాను అందరికి ఒకే ఎడ్యుకేషన్ అనేది అందజేయబడుతుంది.
డెవలపింగ్ కంట్రీస్‌లో మాత్రం ఇంకా ఫండింగ్ ఇవ్వాలి. బెటర్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. వాట్ డు యూ నో అబౌట్ ద రోల్ ఆఫ్ ఎ వెల్‌ఫేర్ స్టేట్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్? సంక్షేమ రాజ్యం అంటారు. పాత్ర ఏంటసలు? ఎడ్యుకేషన్‌కి సంబంధించి సంక్షేమ రాజ్యం. సంక్షేమ రాజ్యం అంటే ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులు, జస్ట్ మనం డబ్బులిద్దాం. అకౌంట్‌లో డబ్బులేద్దాం. అకౌంట్‌లో డబ్బులేద్దాం. అకౌంట్‌లో డబ్బులు వేయడం సంక్షేమం అనుకుంటే పొరపాటే. ఏ వెల్‌ఫేర్ స్టేట్ ఎన్ష్యూర్ దట్ బేసిక్ నీడ్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ జాబ్స్ ఆర్ అవైలబుల్ టు ఆల్ పీపుల్. కాబట్టి బేసిక్ నీడ్స్ విద్య, వైద్యం, అలానే ఉద్యోగాలను ప్రొవైడ్ చేయాలి అందరికీ. ఇన్ సచ్ కంట్రీస్ ఉద్యోగాలు ప్రొవైడ్ చేయాలండి. ఉద్యోగాలు ప్రొవైడ్ చేయాలి. నాట్ డబ్బులు పంచడం కాదు. ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తే నువ్వు మాటి మాటికి చేపని పట్టడం నేర్పిస్తే వాడే పట్టుకుంటాడు అంతే. అది చేయాలి. ఇన్ సచ్ కంట్రీస్ ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఫ్రీ ఆర్ లో కాస్ట్ ఎడ్యుకేషన్ టు ఎన్ష్యూర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండేటట్లుగా చదువు అనేది అందరికీ ఇవ్వాలి. అదే సంక్షేమ రాజ్యం లక్ష్యం అవ్వాలి. ఇదండి టోటల్‌గా ఉన్నటువంటి ప్రశ్నలనమాట. అన్ని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అయన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. ఐకార్డ్స్ ద్వారా మీరు ఇక్కడ ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి ఇట్లా. దాని ద్వారా మీరు పొందొచ్చు. ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు టోటల్ ఏ అయితే సిలబస్ ఉందో స్వాన్ యూనివర్సిటీ 6th సెమిస్టర్ అన్నీ కూడా మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.